ప్రతి మనిషికి కొన్ని ఆశయాలు ఉంటాయి, చాలా గొప్ప గొప్ప ఆశయాలు. కానీ నాకు చాలా ఆశయాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఒకటి అస్సలు హాస్పిటలైజ్ అవ్వకూడదు లైఫ్ లాంగ్ అనేది ఒకటి ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా అలాగే మెయింటైన్ చేశాను. కానీ ఇప్పుడు పన్నెండు కొంచెం బాగా పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండడం వల్ల కూకట్పల్లిలోని ద ఫ్యామిలీ డెంటిస్ట్ అనే హాస్పిటల్కి వచ్చాను. ఎంతసేపు పడుతుంది ఇక? ఒక 5 minutes. ఓ మీరా? అపాయింట్మెంట్ లిస్ట్లో లక్ష్మి అని చూసి ఎవరో అనుకున్నారు. మీరు మా హాస్పిటల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను మీరు గుర్తుపెట్టారా? అయ్యో గుర్తుపట్టడం ఏంటి, మీ వీడియోస్ ఎన్నో చూస్తూ ఉంటాను నేను, మీ సబ్స్క్రైబర్ని కూడా. నేను చాలా చిన్నప్పుడు చూసాను తల్లి. కానీ నువ్వు 15 years నుంచి హాస్పిటల్ పెట్టావని నాకు తెలుసు. నీ హాస్పిటల్కి ఎంతమందిని పంపించాను తెలుసా నేను? మీ అందరి బ్లెస్సింగ్స్తోనే నేను ఇలా ఉన్నాను ఇప్పుడు. సరే చూద్దాం అసలు హాస్పిటల్ ఎంతమంది? ఫస్ట్ అన్ని కూర్చొని మాట్లాడుకుంటే ఎన్ని ఇయర్స్ కలిసారు? చెప్పండి ఏంటి ప్రాబ్లం? పన్ను కొంచెం ఏదో పెయిన్గా వస్తుంది, బాగా తట్టుకోలేకపోతున్నాను అనమాట. చూపించేద్దాం అనుకున్న మెడిసిన్ వాడాను కానీ తగ్గలా. సరే మీరు గుర్తొచ్చారు, ఇంకా వాళ్ళ షూ కూడా లేదని చెప్పేసి వచ్చామండి. ఒక ఎక్స్రే తీసుకుంటే అర్థమైపోతుంది, రండి చెక్ చేద్దాము. దిస్ ఇస్ డాక్టర్ సురేఖ, మా సీనియర్ డాక్టర్. ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఈ పేషెంట్కి పెయిన్ అనగానే మా దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ అంటే ఇది ఇంట్రావరల్ స్కానర్ అనమాట. సో ఇంట్రావరల్ స్కానర్ అనేది మా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. రెగ్యులర్ క్లినిక్స్ లాగా కాకుండా మేము ఇది అడిషనల్గా ఎందుకు పర్చేస్ చేస్తామంటే దీని అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్ని స్కాన్ చేస్తాం. సో సపోజ్ మీరు ఇప్పుడు చూస్తే కనుక ఇది బాడీ పైన పళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి, 2 పళ్ళు ఓవర్లాప్ ఏంటి, స్టెయిన్ ఎలా ఉంది, లేకపోతే ఎక్కడైనా క్యావిటీస్ స్టార్ట్ అయ్యాయా, కింద జా ఎలా ఉంది. సో దాన్ని చూస్తే ఆయన కంప్లైంట్ వల్ల కొంచెం క్రౌడింగ్ ఉంది. సో ఈ క్రౌడింగ్ దగ్గర ఏమైనా కరెక్షన్ అవుతుందా అని అడిగారు. సో ఇవన్నీ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడం ద్వారా ఇంత క్లియర్గా కనిపిస్తుంది. మనం డైరెక్ట్గా మౌత్లో చూసినా కూడా మనకి ఇంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో ఆయన బయట ఎలా ఉంది, ఎలా కొడుతున్నారు ఏంటి, సో పళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, సైడ్ పళ్ళు ఎలా తగులుతున్నాయి, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. సో దీనివల్ల పేషెంట్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, మనకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మాకు ఎన్నో ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. ఓకే. సో దిస్ ఇస్ డాక్టర్ కావేరి అనమాట. ఇప్పుడు మా అదర్ డ్యూటీ డాక్టర్. సో కావేరి ఏం చేస్తున్నారు అంటే ఈ పేషెంట్కి క్యావిటీ అనగానే కెమెరాలో చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఆ క్యావిటీ ఏంటి, ఎంత డెప్త్ ఉంది అని చూపిస్తాము. అది చూపించాక ఎక్స్రే తీసుకుంటాం. సో ఎక్స్రే ప్లస్ ఈ క్లినికల్ ఇమేజ్ 2 చూపించి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో దీన్ని ఆర్వీజీ అంటాము. ఇది డిజిటల్ ఎక్స్రే అనమాట. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. అంటే పాతకాలం లాగా అది ఫిల్మ్ వెళ్ళి డెవలప్ చేసుకురావడం, కెమికల్స్ యూజ్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. సో అక్కడ షూట్ చేయగానే నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది, ప్లస్ 0 రేడియేషన్ అనమాట. ఓకే. సో ఇలా చూపిస్తున్నప్పుడు ఏంటంటే అదే ఇమేజ్ మీకు ఇక్కడ పన్ను ఎక్స్రే అనమాట. సో అక్కడ క్యావిటీ మీకు ఎంత డీప్గా కనిపిస్తుందో ఇది ఇక్కడ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇది ఎంత డీప్గా ఉంది, నరం వరకు వెళ్ళిపోయిందా. సో దీన్ని బట్టి ఈ పేషెంట్కి ఏం అవసరం అవుతుంది, రూట్ కెనాల్ తెలిసిపోతుంది. సో ఆవిడకి ఇంత క్యావిటీ ఉందని అందులో చూపిస్తాము. ఎక్స్రే చూస్తే ఇందులో మనకి డెప్త్ అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది రూట్ కెనాల్ అవసరం ఉంది. సో పేషెంట్ ఇవి చూసాక ఈజీగా కన్విన్స్ అవుతారు, రూట్ కెనాల్ చేసుకుంటారు. అదండి సంగతి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరందరూ ఈ హాస్పిటల్కి తప్పకుండా రావాలి. అంటే అవసరమైన వారు ప్రతి ఒక్కరు కూడా తనకి ఎంకరేజ్ చేయండి మీరు అందరూ కూడా. అయిపోయింది వర్క్. ఏంటి అయిపోయిందా? పెయిన్లెస్ ట్రీట్మెంట్ అంటుంటే ఏదో అనుకున్నాను. చాలా రోజుల నుంచి పెయిన్గా ఉంది తెలుసా. అసలు రావడానికి ఎంత పెయిన్ వచ్చేస్తుందని భయపడే నేను రాలేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇంత బాగా అసలు చేసినట్టే లేదు తెలుసా నిజంగా. ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే అసలు ఏమీ ఇబ్బంది ఉండదండి. చాలా మందికి ఏంటంటే డెంటిస్ట్ ఏంటి ఫియర్ ఏంటి అంటే ఎప్పుడో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదండి, ఫ్యామిలీ డెంటిస్ట్ హాస్పిటల్కి వచ్చి పెయిన్లెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. వచ్చేటప్పుడు చాలా భయపడుతూ వచ్చానండి, కానీ 5 minutesలో అయిపోయింది. ఇవి 2 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. ఒకటి వివేకానంద నగర్లో, ఇంకోటి వై జంక్షన్లో.
తప్పకుండా ఇక్కడికి రండి.